రుణాలు తిరిగి చెల్లించని సందర్భంలో వాటిని వసూలు చేసే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని సకాలంలో ఈఎంఐలు చెల్లించిన వారిపై రికవరీ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇకపై వీల్లేదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటీటీఎస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్ పేరిట ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. దీనిపై మే 31 వరకు వాటాదారులు, ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమలు చేయనుంది. వ్యక్తిగత, కారు, హోమ్ లోన్ విషయంలో రుణగ్రహీత సకాలంలో తిరిగి చెల్లింపులు చేయనప్పుడు మొబైల్ ఫోన్ను లాక్ చేయడం, దాని ఫీచర్లను నిలిపివేయడం వంటివి బ్యాంకులు చేయకూడదని పేర్కొంది. ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ను కొనుగోలు చేయడానికి సదరు బ్యాంకే లోన్ ఇచ్చి ఉంటే అప్పుడు మాత్రమే ఫోన్ ఫీచర్లను నిలిపివేసే హక్కు బ్యాంకుకుంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అది కూడా సదరు లోన్ బకాయి పడి 90 రోజుల గడువు దాటి ఉండాలని తేల్చి చెప్పింది. కస్టమర్లకు నోటీసులు ఇచ్చినా స్పందించని సందర్భాల్లోనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఫోన్ బ్లాక్ చేసినప్పటికీ ఇంటర్నెట్, ఇన్కమింగ్ కాల్స్, అత్యవసర సేవలు, ప్రభుత్వ ఎమర్జెన్సీ అలర్టులు నిలిపివేయకూడదని పేర్కొంది. ఒకవేళ కస్టమర్ బకాయిలను క్లియర్ చేస్తే కేవలం 1 గంట వ్యవధిలోనే ఆ మొబైల్ ఫోన్ మళ్లీ పనిచేసేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ను డిసేబుల్ చేసినా బకాయిలు కట్టాక గంటలోగా ఫోన్ సర్వీసులను పునరుద్ధరించడంలో విఫలమైన బ్యాంకులే తిరిగి కస్టమర్కు గంటకు $250 చొప్పున పరిహారం చెల్లించాల్సుంటుందని స్పష్టం చేసింది. రుణ వసూళ్ల పేరుతో రికవరీ ఏజెంట్లు కస్టమర్లను వేధించడాన్ని ఆర్బీఐ తీవ్రంగా తప్పుబట్టింది. ఇకపై బ్యాంకు ఉద్యోగులు కానీ, రికవరీ ఏజెంట్లు కానీ రుణగ్రహీతకు లేదా గ్యారెంటర్కు ఫోన్ చేసినప్పుడు ఆ సంభాషణను తప్పనిసరిగా రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. వసూళ్ల సందర్భంలో అసభ్య పదజాలం వాడడం, మానసికంగా వేధించడం పూర్తిగా నిషేధించింది. అంతేకాకుండా కస్టమర్ల వ్యక్తిగత వివరాలను, ఆడియో లేదా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వారి ప్రతిష్టకు భంగం కలిగించకూడదని హెచ్చరించింది. పదే ఫోన్ కాల్స్ చేస్తూ, మెసేజ్లు పంపుతూ వేధించే పద్ధతులకు స్వస్తి పలకాలని ఆదేశించింది. బ్యాంకు కస్టమర్లకు ఎంతో ఊరటనిచ్చే ఈ కీలక ప్రతిపాదనలపై ప్రజలు, నిపుణులు తమ అభిప్రాయాలను, స్పందనలను మే 31వ తేదీలోగా తెలియజేయవచ్చని ఆర్బీఐ సూచించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు ఆర్బీఐ అమలు చేయనుంది.